మెయిన్గా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. అప్పుడే నేను ఏం చెప్తున్నాను మీకు డౌట్ కూడా క్లారిఫై అయితే ఈజీగా అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఈ వీడియోలో బైపీసీ కోర్స్ మీద ఉంటే మీకు ప్రతి డౌట్ కూడా క్లారిఫై అయితే చేయడం జరిగింది. మెయిన్గా ఒక్కసారి చూసుకుంటే మనకి ఈ మంత్ నుంచే 20 నుంచే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా, బైపీసీ విద్యార్థులు కూడా అప్లై చేయాలని చాలా కామెంట్లు అయితే నేనైతే వచ్చినాయి. అండ్ దాంతోపాటు మన క్యాప్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేస్తే దాని మీద అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కూడా ఉంది. దీని అర్థం ఏంటి, వీళ్ళని కూడా 20 నుంచి అప్లై చేసుకోవాలా అని చాలామంది అయితే అడుగుతున్నారు. మెయిన్గా ఫస్ట్ పాయింట్, మీరు ఇప్పటివరకు చూసింది విన్నది ఇదంతా ఎంపీసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్. ఎప్పటి వరకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ బయటికి అయితే రాలేదు. వస్తే నేను వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే బీఫార్మసీ ఫార్మాడీ విద్యార్థులు ఉన్నారో మనకి కౌన్సిలింగ్ అయితే క్యాప్ వెబ్సైట్లో పెడతారు. అది కూడా ఎప్పుడు మనకి పూర్తిగా ఎంపీసీ బీటెక్ వాళ్ళకి కౌన్సిలింగ్ అయిన తర్వాతే మనకి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అంటే సెప్టెంబర్ మంత్లో అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే బీఫార్మసీ ఫార్మడీ విద్యార్థులు ఉన్నారో మీ కౌన్సిలింగ్ కూడా సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ ఇంకో డౌట్, మనకి క్యాప్ వెబ్సైట్లో మనకి అగ్రికల్చర్ వాళ్ళకి వెబ్సైట్లో మనకి 20 నుంచి ఉంది కదా, ఒకసారి ఓపెన్ చేస్తే మనకి అగ్రికల్చర్ అని కూడా వస్తుంది కదా, దాని అర్థం ఏంటి 20 నుంచి వాళ్ళు కూడా పెట్టుకోవాలంటే కాదు. మనకి ఏంటి, ఇదివరకు ఎంపీసీ విద్యార్థులకి బైపీసీ విద్యార్థులకి వేరే వేరే సెక్షన్స్లో ఎగ్జామ్ అయితే పెట్టారు. దాన్ని ఒకసారి మీరు అప్పుడు నోటిఫికేషన్ చూసుకున్న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఇంజనీరింగ్ అని అయితే ఉంటుంది. అంటే వీళ్ళందరూ కలిపి పెట్టారు కదా అనే ఉద్దేశంతో మనకి అక్కడ ఆ విధంగా డిస్ప్లే చేస్తారు తప్ప మనకి అందరికీ ఒకసారి అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు. మనకి అగ్రికల్చర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు మనకి సపరేట్ వెబ్సైట్, అండ్ వెటర్నరీ వాళ్ళు కూడా సపరేట్ వెబ్సైట్, హార్టికల్చర్ ఫిషరీస్ ఇవన్నీ కోర్సులకి సపరేట్ వెబ్సైట్ అయితే ఉంటుంది. మనకి అగ్రికల్చర్ ఎవరైతే కౌన్సిలింగ్ వెయిట్ చేస్తున్నారో ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ అయితే పెడతారు. అది కూడా ఈ మంత్ ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. సేమ్ వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ ఈ కోర్స్ సంబంధించి కూడా మనకి ముఖ్యంగా ఈ మంత్ ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ స్విమ్స్కి సంబంధించి మనకి ఈ మంత్లోనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అది కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కోర్సులు అయితే అడ్మిషన్లు జరగబోతున్నాయి. అండ్ మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏంటంటే మనకి నర్సింగ్ నీట్ మీద అడ్మిషన్లు అయితే ఉంటాయి. అండ్ మనకి పారామెడికల్ కోర్సులకు సంబంధించి సెప్టెంబర్లో అలా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో కంగారు పడకండి, టెన్షన్ పడకండి. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ బయటికి అయితే రాలేదు. అన్ని డేట్స్ మీరు చూస్తుంది విన్నది ఇదంతా ఎంపీసీ విద్యార్థులకి. ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను వెంటనే మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.